హరి గారు కంగ్రాచులేషన్స్ ఆల్ ది టీమ్ ఫర్ so మేకింగ్ ఏ వండర్ రియల్లీ. ఎప్పుడో అందమైన అనుభవం, లేకపోతే మన ఊరు పాండవులు, ఆ సినిమాల కల్చరు, ఆ కాంప్లెక్షన్ స్ట్రక్చర్ అంతా సినిమాలో ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముఖ్యంగా ఐ కంగ్రాచులేట్ అవర్ లేడీ పవర్ స్టార్ నిహారిక కొణిదెల ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఆన్ టు ద స్క్రీన్. చాలామంది అందరూ మెయిడెన్ స్టార్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. హయ్యెస్ట్ సెలబ్రేషన్ చేసిన వాళ్ళని ఏనుగు అంబారీ ఎక్కిస్తారంటారు. బట్ ఇక్కడ ఈటీవీ అనే అంబారీ మీద పింక్ ఎలిఫెంట్ ఎక్కింది. అండ్ వైట్ ఎలిఫెంట్లతో సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోతున్న టైంలో పింక్ ఎలిఫెంట్ హ్యాస్ క్రియేటెడ్ రియల్ ఏ గ్రేట్ వండర్. I congratulate for all that the young talent really. Thank you so much అండి. కంగ్రాచులేషన్స్ అండి. Thank ఒక గ్రామీణ వాతావరణంలో మంచి కథను ఎన్నుకుని తెలుగు ప్రేక్షకులకు అందించారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకా థియేటర్లో రన్ అవుతుంది, 4th వీక్ రన్ అవుతుంది, ఇంకా కొన్ని థియేటర్లు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది విండో మీ చేతిలోనే ఉంది కాబట్టి దీన్ని హిందీలో 8 వీక్స్ ఉంది ప్రతి సినిమా. అలాగే మీరు కొన్ని ఇంకా పోస్ట్ చేసి ఉంటే థియేటర్లకు ఇంకా ఫిల్ అవుతాయి కదా. ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నారు 12th త్వరగా, అంటే 4 వీక్స్కి రావాలన్నది? అంటే మీరు 2 వీక్స్ అంటే 2 వీక్స్ అంటారు, ఇంకొక 8 వీక్స్ మేము పెట్టినా కూడా మేబీ యూ కుడ్ హావ్ కమ్ అప్ విత్ అనదర్ క్వశ్చన్. బట్ జస్ట్ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్, దట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్ అండి. మాకు ఏంటంటే 2 వారాల్లో 3 వారాల్లో అయితే రాకూడదు, అట్లీస్ట్ ఒక 30 రోజుల తర్వాత అయినా మేము రిలీజ్ చేయాలి, 30 రోజులు ఒక థియేటర్ రన్ ఉండాలి అనుకొని ఫస్ట్ నుంచే మేము అనుకున్న కాన్సెప్ట్ ఏది. సో ఈటీవీ వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ క్యాలెండర్ చూసుకొని, లేకపోతే ఆల్ ఆఫ్ దట్ కీపింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్, వాళ్ళకు కూడా 12th సెప్టెంబర్ ఈ వినాయక చవితి వీక్ వాజ్ ఆస్పిషియస్. దట్స్ వాట్ వీ ఫెల్ట్ అండ్ దట్స్ హౌ వి రిలీజ్డ్. నిహారి గారు, ఐఎమ్ వెంకట్, ఎన్టీవీ అండి. హలో అండి. నిజంగా మీరు మెగా డాక్టర్ కాదు, తెలుగింటి బంగారం అనుకోవాలి. అయ్యో, thank ఎందుకంటే ఈ టైంలో కష్టకాలంలో నిజంగా ఫ్లడ్స్ వచ్చి ఇది అవుతున్న ఈ టైంలో మీరు 5 lakhs డొనేట్ చేయటము నిజంగా ఎవరు కూడా అంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు చేశారు. మీరు కూడా మీ అంత బాధ్యత నిర్వహించారు. నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. మీ మొత్తం కూడా నిజంగా చెప్పాలంటే ఈ సినిమా సక్సెస్ మీట్లో మీరు ఇది కూడా మీ బాధ్యత కూడా నిర్వహించారు. ఈ సినిమా మనం గతంలో చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా కూడా థియేటర్లో ఇంకా కొన్ని ఏరియాలో ఇంకా బాగా రన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఓటీటీలో వస్తుంది కాబట్టి ఇంకా అందరు కూడా రీచ్ అవుతారు. మీ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొకటి ఉంటుంది. డెఫినెట్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నెక్స్ట్ అనే కాదండి, ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా నా వ్యూ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, మేమందరం మా టీం వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ రిలేటబిలిటీ. నాకు తెలిసి ఓవర్ ద టాప్ ఉన్న ఫిల్మ్స్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మన RRR, KGF లాంటి సినిమాలు మనం వాళ్ళతోటి రిలేట్ చేసుకోకపోయినా అదొక వండర్ వరల్డ్ లాగా ఉంటుంది కాబట్టి మనం అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తాం. బట్ నిజంగానే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకునే అలాంటి సినిమాలు అంటే నాకు మెయిన్లీ చాలా ఇష్టం. సో డెఫినెట్గా ఒక రిలేటబిలిటీ అనేది, ఇంకా ఎక్కడో ఒక సెన్సిటివ్ సైడ్ని టచ్ చేసే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సో డెఫినెట్లీ అలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మీ సినిమా చూసి మొత్తం కూడా కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులు మొత్తం డేర్ చేశారు కదా. ఇలాగే కొత్త వాళ్ళతో చేస్తుంటారా, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ టైర్ 1 హీరోస్ ఇలా అందరూ ఉంటారు కదా, వాళ్ళతో చేసే అవకాశం ఉంటుంది? అంటే అలా ఏం అనుకోలేదండి. ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వింటున్న నరేషన్స్ అయితే అన్నీ కొత్త వాళ్ళవే. కానీ ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఇట్ కుడ్ బి అ వెటరన్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి 1 ఫిల్మ్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్, ఇట్ కుడ్ బి అ మేడ్ ఇన్ ప్రాజెక్ట్ ఫర్ సమ్వన్. సో దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరివి వింటున్నానండి. ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తుందో ఈవెన్ ఐ డోంట్ నో. నిహారిక మ్యామ్, ఇక్కడ yes, కంగ్రాట్స్ మ్యామ్. ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు, ఆర్టిస్టులకు, ఏ ప్లాట్ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎలిఫెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మేడం. మేడం, సినిమా చాలా చోట్ల థియేటర్ లేవు మేడం. మీ సినిమా 3వ వారం కొన్ని చోట్ల చాలామంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్గా వెయిట్ చేశారు. బట్ మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్, అమెజాన్ పెద్దవి ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి గల రీజన్ ఏమైనా ఉందా మేడం? యా, డెఫినెట్గా. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మేము సినిమా ఎవరితో చేస్తున్నాం, ఎంత బడ్జెట్ సినిమా, ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ నుంచే పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బాగుంటుంది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి. మా ముహూర్తానికి కూడా వచ్చారు. రమేష్ గారు ఇందాక చెప్పినట్టు నితిన్ గారు వచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద గెట్ గో.
నాకేంటంటే నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను. నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను. అది కాకుండా ఇలాంటి కథ, కమిటీ కుర్రాళ్ళు లాంటి కథ ఈటీవీలోకి వస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్స్, లేకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎక్కడుందని వెతుక్కుంటూ ఈటీవీకి వచ్చే ఆడియన్స్, ఇద్దరు ఐ థింక్ ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. ఈటీవీ విన్, దట్స్ వై వి చోజ్ ఈటీవీ. పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న 40 గ్రామాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు మేడం. ముందుగా అభినందనలు మేడం. పవన్ కళ్యాణ్ గారికి చూపించారు మేడం సినిమా. ఆయన మీకు విషెస్ కూడా పెట్టారు ట్విట్టర్లో. లేదండి, అంటే ఐఎమ్ నాట్ సమ్మన్ హూ వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ఆయన చేసే అంత పెద్ద పని నుంచి ఆయనని పక్కకు తీసుకొచ్చి మేము చిన్న సినిమా చేసాం బాబాయ్ చూపించాలని లేదు, కానీ డెఫినెట్గా చూపిస్తాను. సాయి కృష్ణ గారు, 1 సెకండ్ అండి, సారీ, ఇందాక సార్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లిటిల్ కంటిన్యూయేషన్ ఫర్ యువర్ ఆన్సర్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా ఇంత బాగా ఆడుతుందా అని మీనింగ్ అన్న ఇది మా సినిమాతో వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఐ విల్ హోప్ఫుల్లీ సీ యూ గైజ్ ఇన్ ద 50 days ఫంక్షన్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. హలో అండి. ఈ కమిటీ కుర్రాళ్ళలో కుర్రోళ్ళని కాకుండా అమ్మాయిలు ఇంచుమించు 10 మంది ఉన్నారు. 7గురా? అదే మీ అందరితో కలిపి. మా ఇద్దరితో కలిపి. నెక్స్ట్ సినిమా వీర మహిళలని ఏమైనా మీరు లీడ్ తీసుకుని చేయగలరా? లేదండి, నథింగ్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్, వెరీ ఫన్నీ. లేదండి, అంటే ఇది ఏదో జెండర్ బయస్డ్గా సినిమా చేసాము అని కాదు, కానీ ఈయన వంశీ గారు తెచ్చిన స్క్రిప్ట్ డిమాండెడ్ ఆబ్వియస్లీ 11 boys and 7 girls, బట్ ఏమో అండి తెలీదు, ఒక మంచి స్క్రిప్ట్ వస్తే అంటే మీరు ముందుండి వారిని వెనక్కి పెట్టి వీర మహిళల టైటిల్ కూడా చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన టైటిల్ అది. లేదండి, 50 days సక్సెస్ మీట్ చేస్తున్నారు కదా, అది పిఠాపురంలో అయినా చేయడం ప్లాన్ చేస్తున్నారు. ఏ థియేటర్లో అయితే ఆడుతుందో 50 days అక్కడ చూసి ఆ దగ్గర థియేటర్లో చేస్తా, ఊర్లో చేస్తా. 2024 ఎంత గొప్ప హీరో మీ కుటుంబానికి, మీకు ఈ సినిమా ఇచ్చిన ఆడియన్స్ కూడా తెలుసు, చూసిన ఆడియన్స్ కూడా. సో మీలాంటి అంటే మీ వెనక మీరు ముందుండి ఇంతమంది కుర్రాళ్ళకు ఈ ఇయర్లో ఒక గొప్ప లైఫ్ ఇచ్చారు. దానికి తోడు యాడన్గా వంశీ లాంటి ఒక డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సో ఇలాంటి సినిమా ఈటీవీలో విన్లో రావడం అనేది, అంటే థియేటర్లో చాలామంది యూత్ చూసుండొచ్చు. ఇలాంటి సినిమాను ఇంటింటికి మీకు చక్కటి అప్లాజెస్ ఇచ్చారు. సో ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్లాజెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు తెలుసు ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే మా తాతయ్య సినిమా చూశారు. చూసిన వెంటనే హీస్ 80s సంథింగ్. ఆయన చూసే సినిమా నాకే నా చిన్నతనం, నేను అప్పుడు పెట్టగోడ మీద కూర్చుని మా ఫ్రెండ్స్తో అంటే మా అమ్మ చూసిన సినిమా, షీఈ్ 50 సంథింగ్. షీ ఆల్సో సెడ్ నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది అని. నా తోటి వాళ్ళు చూసారు 30 ఏళ్ళ వాళ్ళు, అరే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది అంటారు. అంటే యాజ్ లైక్ హౌ డిడ్ వీ మేక్ అ ఫిలిం that is making every generation remember their childhood? అంటే ఇట్ ఈస్ సచ్ అ యూనివర్సల్ సబ్జెక్ట్ అనిపించింది నాకు. సో అందుకని యూత్ చూస్తారని కాదు, వాళ్ళు కనెక్ట్ అవుతారని కాదు, కానీ ఫ్యామిలీస్ చూసినా కూడా ours is a very clean film, like సాయి గారు సెడ్. అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా, అంటే ఏం నామోషి లేకుండా పక్కన అమ్ముంది వెనకాల నాన్న కూర్చున్నాడు అన్న బాధలు లేకుండా చూసే సినిమా కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్సో. అంటే ఏపీ నేపథ్యంగా, ఆంధ్రప్రదేశ్ నేపథ్యంగా ఇది వచ్చింది. మరి తెలంగాణ నుంచి కూడా మీ నుంచి ఒక సినిమా కోరుకుంటారు. తెలంగాణ వాతావరణంలో ఇక్కడ కూడా మట్టి కథలు, చాలా గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు, చాలా మంచి కథలు కూడా ఉన్నాయి. సో మీ నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? డెఫినెట్గా అండి. నేను అదే చెప్తున్నాను కదా, నా నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఐ లవ్ సినిమా, ఐ లవ్ షోయింగ్ గుడ్ కాంటెంట్. అది నా దగ్గరికి రావడం ఒకటే ఆలస్యం. నిజంగా మా ఆఫీస్ కనుక ఒక మంచి స్క్రిప్ట్ తోటి వస్తే మేము వదలం వాళ్ళని, ఫస్ట్ మేమే గట్టి పట్టేసుకుంటాం.